అద్య వయం ఏకః ఆసక్తికర విషయం అధ్యయనం కరిష్యామః. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకుందాం. భవతాం సంస్కృత వ్యాకరణం భయం కరోతి కిం? మీకు సంస్కృతం గ్రామర్ అంటే భయం ఉందా? అస్తివా? ఉందా? మా బయస్ట భయపడద్దు. అద్య ఆరభ్య సర్వం సులభం భవిష్యతి. ఈ రోజు నుంచి అన్నీ ఈజీ అవుతాయి. ఏకస్మిన్ దినే ఒకరోజు రామః వనం గచ్చతి. రాముడు అడవికి వెళ్తున్నాడు. సీత పృచ్చతి. సీత అడుగుతుంది, కుత్ర గచ్చసి? ఎక్కడికి వెళ్తున్నావు? రామః వదతి. రాముడు చెబుతున్నాడు, అహం వనం గచ్చామి. నేను అడవికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, రామః వనం గచ్చతి అంటే రామః అంటే నామం, పేరు. వనం అది కూడా పేరు, స్థలం పేరు. గచ్చతి అంటే ఇది క్రియ, వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం 4 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుందాం. మీకు అర్థమైంది అనుకుంటే ఇవాళ నేను చెప్పే టాపిక్. నామం ఏంటి? రామః, సీత, వనం, గృహం, ఇవన్నీ పేర్లు. క్రియ అంటే మనం అవి చర్య చూపే పదాలు. అవి గచ్చతి, పఠతి, ఖాదతి, ఇవన్నీ యాక్షన్ వర్డ్స్. సర్వనామం ప్రొనౌన్స్ అంటే ఏంటిది? మనం రామః ప్లేస్ లో ఏం వాడతాం? సహా, అతడు. సీత ప్లేస్ లో సా, ఆమె. మరి ఇప్పుడు ఈ వస్తువుల ప్లేస్ లో ఏం వాడతాము? తత్. పుస్తకం ఉంటే తత్. రాముడికి సహా, సీతకి సా. అది. మరి మధ్యలో ఉంటాయి అవి అవ్యయాలని. అవి మార్పురా, అసలు చేంజ్ అవ్వవి ఇవి. అత్ర. అత్ర అంటే ఇక్కడ. తత్ర అంటే అక్కడ. కథం ఎలా, ఇలాగా. ఉదాహరణకి సహ వనం గచ్చతి. సహ అతడు, వనం అడవికి, గచ్చతి వెళుతున్నాడు. సహ అనేది సర్వనామం, వనం అనేది నామం, గచ్చతి అనేది క్రియ. ఇప్పుడు మీ టాస్క్, మీరు కామెంట్ బాక్స్ లో నేను మీకు టాస్క్ చెప్తాను, మీరు రేపు ఆన్సర్ ఇవ్వాలి. అది సీత గృహం గచ్చతి. సీత గృహం గచ్చతి. సీత ఇంటికి వెళుతుంది. ఇందులో నామం ఏది, క్రియ ఏది? కామెంట్ బాక్స్ లో చెప్పండి. సంస్కృతం కష్టం కాదు, సులభంగా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళం తత్వం. పునర్మిలామ.